అనేక మంది నారాయణమూర్తి గారి వ్యక్తిత్వం, వారి సినిమాల గురించి మాట్లాడారు. ఈ సినిమాలో ఉన్నటువంటి అంశాల గురించి మాట్లాడాల్సొస్తే, ఈ సినిమా విద్యార్థులకి కనెక్ట్ అవుతూ ఉంది. ఎందుకు విద్యార్థులకు కనెక్ట్ అవుతుందంటే, ప్రెజెంట్‌గా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు, వారు అనుభవిస్తున్నటువంటి మానసికపరమైన సంఘర్షణని ఒకసారి కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తా ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో సివిల్ సర్వీస్ అకాడమీకి డైరెక్టర్‌గా నేనున్నాను. అక్కడ ఒక 500-600 మంది పిల్లలకు కోచింగ్ ఇస్తూ ఉంటాం మేము ఫ్రీగా. అందరూ కూడా ఈ సినిమాలో ఉన్నటువంటి గ్రామీణ, పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలే. వాళ్ళలో ఉన్నటువంటి ఒక మానసిక సంఘర్షణని తెర మీదకెక్కిస్తే ఎలా ఉంటదనేది ఈ సినిమా ద్వారా ఒకటి ప్రేక్షకులకు అర్థమవుతది. రెండోది, నాకు ఈ సినిమాలో నచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశం, ఈ ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క యాంగ్జైటీ. తల్లిదండ్రులు ఏ విధమైన యాంగ్జైటీగా ఉంటారు. 2 రకాల తల్లిదండ్రులు ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని పదే పదే చదవమని చెప్పి, ఆ చదువు ద్వారా, విజ్ఞానం ద్వారా వచ్చినటువంటి డబ్బుల ద్వారా సంతోషంగా ఉండొచ్చని కళ్ళగలిగినటువంటి తల్లిదండ్రులు, వాళ్ళ యొక్క ఇది ఎట్లా ఉంటుందనేది ఒకటి మనకి చిత్రం ద్వారా అర్థమవుతుంది. అదేవిధంగా మధ్యతరగతి వర్గం వాళ్ళకు ఉండేటటువంటి ఆశలు ఎట్లా ఉంటాయి. అక్కడ నారాయణమూర్తి గారి వేషంలో ఉన్నటువంటి పాత్రధారులు 2 జనరేషన్స్ ఎట్లా ఉన్నది, ఆ 2 జనరేషన్ల తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ జనరేషన్ ఎట్లా ఉన్నది అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. అంతేకాకుండా మాఫియాలు, ఇవాళ ఎడ్యుకేషన్ మాఫియా ఒకటి విద్యారంగంలో భారీ ఎత్తున, పెద్ద ఎత్తున ఎడ్యుకేషన్ మాఫియా వస్తుంది. రియల్ ఎస్టేట్ మాఫియా లాగా ఎడ్యుకేషన్ మాఫియా ఎట్లా వస్తుంది, లిక్కర్ బిజినెస్ చేసే వాళ్ళు ఎడ్యుకేషన్లోకి ఎట్లా వస్తున్నారు అనేది కూడా ఈ సినిమాలో చాలా చక్కగా చూపించడం జరిగింది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఐ కాంట్ బ్రీత్ అనేటటువంటి ఇది ప్రపంచం మొత్తాన్ని, ముఖ్యంగా 3వ ప్రపంచ దేశాలను మొత్తాన్ని కదిలించినటువంటి అంశం. ఒకటే ఒక నినాదం, ఒకటే ఒక లైన్, ఐ కాంట్ బ్రీత్ అనే లైన్, దాన్ని పాటగా మలవటం, అది ప్రజెంట్ జనరేషన్కు అత్తుకునేటట్టుగా ఆ పాటను రాయటం కూడా చాలా అద్భుతమైనటువంటిది. ఏ సినిమాలోనైనా ఒక ముఖ్యమైన స్టోరీ ఉండటం, ఆ స్టోరీని టచ్ అయ్యేటటువంటి సాంగ్స్ ఉండటం ఆ మూవీకి ఒక ప్రధానాంశంగా ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి పాటల్లో ప్రజెంట్ జనరేషన్ను విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఉండటం కూడా మరొక ముఖ్యమైన అంశంగా ఉంది. ఇక గ్రామీణ ప్రాంతం నుంచి, డే స్కాలర్స్ నుంచి హాస్టల్స్కు మధ్య ఉన్నటువంటి సమస్య కానీ, ర్యాగింగ్ సమస్య కానీ, అమ్మాయిల్ని ఏ విధంగా ఇట్లా చేస్తారనేటువంటి అంశం కానీ, ఇవాళ సమాజంలో పెరుగుతున్నటువంటి నేర ప్రవృత్తి కానీ, ఆధారాలు దొరకకుండా చేయటం కూడా చాలా అద్భుతంగా చిత్రీకరించారు. అక్కడ ఉన్నటువంటి తప్పు చేసిన వాళ్ళని చంపేసే క్రమంలో కూడా నటుడు చివరి వరకు ప్రేక్షకుల నుంచి ఆ డిమాండ్ వచ్చే వరకు వెయిట్ చేశాడు. అంటే వీడిని ఇప్పుడు కాలబెడితే బాగుండు, పెట్రోల్ పోస్తే బాగుండు, చంపితే బాగుండు అని ఎమోషన్స్ ప్రేక్షకుల్లో రాకుండా, ప్రేక్షకుల యొక్క సహనాన్ని పరీక్షించి చివరికి అంత దుర్మార్గులను కూడా ఆ దుర్మార్గుడి చేత చివరి గత్యంతరం లేని పరిస్థితుల్లోనే దుర్మార్గుని చంపటానికి కూడా, అంటే ఒకే అటెంప్ట్లో చంపకుండా ప్రేక్షకుల నుంచి, దీన్ని మనము కెటాస్ట్రఫీ అంటాం ఇంగ్లీష్లో, ది ఫర్గేషన్ ఆఫ్ ద ఎమోషన్స్. వాళ్ళల్లో ఉన్నటువంటి ప్రేక్షకులు చూస్తున్నప్పుడు ప్రేక్షకుల యొక్క ఎమోషన్స్ను చివరిదాకా కట్టిపెట్టడం, చివరిదాకా అణిచిపెట్టడం, చివరికి ప్రేక్షకుల చేత వేరే దారి లేకుండా ఈ పొయిటిక్ జస్టిస్ అంటాం దీన్ని. మళ్ళీ గుడ్ థింగ్స్ షుడ్ బి రివార్డెడ్, ఈవిల్ థింగ్స్ షుడ్ బి పనిష్డ్ అంటాం. అంటే శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ అనేది చివరి దాకా మనకు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ పాటలు కూడా చాలా వెల్ ఆర్గనైజ్డ్గా ఉన్నాయి. ఖచ్చితంగా ఇది ఈనాటి సమాజానికి నిరుద్యోగ సమస్యను ఎత్తిపట్టడంలోనూ, ఎడ్యుకేషన్ మాఫియాను చూపెట్టడంలోనూ, మధ్యతరగతి పేరెంట్స్ యొక్క సంఘర్షణని విద్యార్థులు ఏ విధంగా ఒక రకమైనటువంటి దీనికి ఆర్ద్రతతో కూడినటువంటి ఒక ప్రభావాన్ని తీసుకురావడానికి సినిమా ఒక మంచి ఆయుధంగా ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా విద్యారంగాన్ని, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యారంగాన్నే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యారంగాన్ని, అక్కడ అమెరికాలో జరుగుతున్నటువంటి స్థితిని, ట్రంప్ ఉన్నటువంటి కాన్సిక్వెన్సెస్, ఉద్యోగాలు లేకుండా అక్కడ ఏ విధంగా బ్లాక్స్ కానీ వైట్స్ కానీ ఒక రకమైన ద్వేషంతో రగిలిపోతూ భారతీయ విద్యార్థులని పైన హత్యాకాండకు పాల్పడుతున్నారు. అది కూడా కేవలం దురహంకారపూరితంగా కాకుండా ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో ఏ విధంగా వస్తున్నారు అనేది కూడా ఈ సినిమా ద్వారా చెప్పడం జరిగింది. అందుకని ఈ సినిమా అనేది మొత్తంగా చూసినప్పుడు సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాలను కలిపే విధంగా, గ్రామీణ, పేద, మధ్యతరగతి వర్గాలు, విద్యార్థులు, యువకులు, మహిళలు, ఇలా అన్ని వర్గాలకు సరిపోయే విధంగా ఈ సినిమా ఉన్నది. ఖచ్చితంగా ఈ సినిమా చూడటం ద్వారా మన సమాజాన్ని, సమకాలను బట్టి సమాజాన్ని అర్థం చేసుకునే విధంగా ఉంటుందని, కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రేక్షకులు ఈ సమాజం
అర్థం చేసుకునే క్రమంలో ఈ సినిమా ఒక మంచి పుస్తకం లాగా ఉపయోగపడాలని, ప్రతి ఒక్కరూ వీక్షించాలని, ఇది ఒక అద్భుతమైన విజయంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిలిచిపోవాలని తెలియజేస్తూ, నన్ను ఇక్కడికి పిలిచి మాట్లాడించే అవకాశం ఇచ్చినటువంటి నారాయణమూర్తి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నింగిలో దాగిన తార జువ్వను పట్టి నేలపై నడిపిన ధీరుడితడు, సాపదిండు దప్ప సొంతాస్తి ఎరుగని సామ్యవాద సిద్ధాంత సారథితడు. పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారి సినిమా చూశాను, చాలా బాగుంది. విద్యార్థులు ఎన్ని కన్నీళ్ళు, ఎన్ని కష్టాలు, వాళ్ళ మీద పెట్టుకున్న తల్లిదండ్రులు పడే ఇబ్బందుల్ని చాలా అద్భుతంగా చూపెట్టాడు. ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేటు యూనివర్సిటీలు ఎంత దుర్మార్గానికి తెగబడతాయని ఈ సినిమాలో అద్భుతంగా చూపెట్టాడు. సినిమా చూస్తున్నంతసేపు మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాలు, ఉన్నత కుటుంబాలు కూడా ఎంత విధ్వంసం చేయబడుతున్న ఈ కార్పొరేటీకరణ అనే సమస్యను అద్భుతంగా తెరపైకెక్కించిన ఆర్ నారాయణమూర్తి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు, ప్రతి విద్యార్థి ఖచ్చితంగా చూడవలసిన అద్భుతమైన సినిమా ఇది. ఈ సినిమాతోటి ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి. ఇప్పటికైనా విద్య, వైద్యాన్ని ప్రైవేటు వర్గాల నుండి రద్దు చేసి ప్రభుత్వమే నడిపే విధంగా ముందుకు రావాలనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నట్టు నమ్ముకున్న సిద్ధాంతాన్ని 40 సంవత్సరాలుగా సినిమా రూపంలో ప్రజల సమస్యలు తన సమస్యలుగా భావించి ప్రజలను మేల్కొల్పుతూ నిరంతరంగా ప్రజల్లో అవేర్నెస్ కల్పిస్తున్నటువంటి నారాయణ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజానికి ఇవాళ మేము యూనివర్సిటీ విద్యార్థులుగా ఉన్నాం. ఆ యూనివర్సిటీ మూవీ అనేటువంటిది ఇవాళ మేము గ్రామాల నుంచి, పేదరికం నుంచి వచ్చినటువంటి సందర్భంలో మా బాధలు, మా కష్టాలు, మా కన్నీటి గాథలు ఈ సినిమా రూపంలో మేము చూసుకున్నట్టు అనిపించింది. ఎందుకంటే మేము తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి సందర్భం, ఎన్ని కష్టాలు పడ్డామో, ఎన్ని నష్టాలు ఎదుర్కొన్నామో ఇవాళ సినిమా చూస్తే కానీ మా హృదయం ద్రవించలేదు. కాబట్టి ఇటువంటి సినిమాలు ఈ రాష్ట్రంలో 4 కోట్ల మందిలో అనేక మంది పేద వర్గాలు, బడుగు వర్గాలు ఉన్నారు. ఇవాళ ప్రైవేట్ యూనివర్సిటీలు ఇస్తున్న సందర్భంలో ఈ ప్రభుత్వాలు కూడా నిధులు ఇవ్వకపోవడం వల్ల ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ప్రిన్సిపల్ గారు కూడా ఆ సందర్భం చెప్తారు. కాబట్టి ఈ యూనివర్సిటీ మూవీని మనం అందరం కూడా వాడల్లో, గుడిసెల్లో, గూడాల్లో, తండాల్లోకి తీసుకుపోయేటువంటి ప్రయత్నం జరగాలి. ఇది పేద వర్గాలను మేల్కొల్పడానికి, వారిలో చైతన్యం నింపడానికి, ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మోసాలను కూడా మనం బయటికి తీసేటువంటి ప్రయత్నం చేసి ఈ సినిమా ద్వారా అందరికీ అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, మా ప్రిన్సిపల్ గారికి ఒక విజ్ఞప్తి. విషయం ఏంటంటే, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ విద్యార్థులకు రాకపోవడం వల్ల విద్యార్థులతో కట్టిస్తున్నటువంటి సందర్భాలు కాబట్టి విద్యార్థులను ఉద్యమకారులుగా తయారు చేసి ఇటువంటి సినిమాల యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో అది కూడా ఒక్కసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మా గురుతర బాధ్యతగా ఈ సినిమాను మా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మా కొన్ని బాధ్యతలు పెట్టిండ్రు కాబట్టి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం, ప్రజా చైతన్యాన్ని కల్పిస్తాం, ప్రజా అవగాహన పెంచుతాం, దీన్ని ప్రజల కోసం మేము నిలబడి విద్యార్థి నాయకులుగా మేము పనిచేస్తామని ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మా ప్రసంగ పాఠాన్ని ముగిస్తున్నాం. ముఖ్యంగా అనేక అంశాలు పెద్దలందరూ చెప్పారు. ఈ సినిమా విద్యార్థులు ఒక్కలే కాదు, విద్యార్థుల తల్లిదండ్రులు చూడాలి. అదేవిధంగా చాలామంది అనుకుంటారు ఆర్ నారాయణమూర్తి అన్న ఏదో మామూలుగా వెళ్తాడు, ఆయన లైఫ్ స్టైల్ పోయి అది అన్న వెనుక 100 కోట్లున్నా గట్లనే ఉంటాడు. ఎందుకంటే మనిషి మనస్తత్వం అట్లాంటి కాబట్టి ఆయన కల్చర్, ఆయన డిఎన్ఏనే ఉంది. అది నువ్వు ఒక 500 కోట్లు తెచ్చి పెట్టినా ఆయన అట్లనే ఉంటాడు. కాబట్టి అన్న 33వ సినిమా ఇది, ఇంకా 17 సినిమాలు ఖచ్చితంగా తీస్తాడు. మనందరం ఆదరించాల్సిన సందర్భం ఉన్నది. ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులు చూడాలి. ఎందుకంటే ఈ సినిమా ఏదో సామాజిక కోణంగానో లేదా సిద్ధాంత కోణంగానో కాదు, ఇది అన్ని కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఉన్న సినిమా. ఈ సినిమాల పాటలు లేవా అన్న, అనేక పాటలు ఇప్పటికి కూడా, అంటే ఆ రోజుల్లో చైతన్యం ఉన్న రోజుల నుంచి ఈ రోజు డీజేల కాడ కూడా అన్న పాటలు మోగుతూనే ఉంటాయి తప్ప ఎక్కడ కూడా అన్న పాటలు ఆగలేదు. నేటికి కూడా ఈ సినిమాలో అద్భుతమైన పాట ఉన్నది. అదేవిధంగా విద్యార్థులను ప్రేరేపించే పాట ఉన్నది, తల్లిదండ్రులను చైతన్యపరిచే పాట ఉన్నది. అదేవిధంగా గద్దరన్న పాడిన గొంతును, గద్దరన్న లేకున్నా గద్దరన్న గొంతును కూడా మళ్ళీ ఇదే సినిమాలు ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క వర్గాలు ఈ సినిమాను చూడాల్సిన అవసరం ఉన్నది. ఇందులో అందరు ఉన్నారు. ఇప్పుడు రామయ్య క్యారెక్టర్
రామయ్య చదువు రానప్పుడు ఓ కార్పొరేటర్ వచ్చేమో నీ పిల్లల్ని తెలుగు మీడియంలో చేయమన్నాడు. అదే రామయ్య చదువుకొని ఇంగ్లీష్ మీడియం పోయినాక ఆ కార్పొరేట్ కాలేజీని గల్లాబట్టి గుంజుకొచ్చి విద్యార్థులను చైతన్యపరిచే విధంగా చదువు విలువ ఉన్నది. అదేవిధంగా అర్జున్ పాత్రలో పోలీసు, ఒక మంచి పోలీసు ఉన్నాడు, ఒక దుర్మార్గ పోలీసు. పోలీసులు అందరూ చూడాలి సినిమా. మీడియా ద్వారా విజ్ఞప్తి ఏంటంటే, మంచి పోలీసులకు భవిష్యత్తులో ఏ విధంగా మంచి జరుగుతుందో, చెడ్డ పోలీసులకు ఏ విధంగా చెడు జరుగుతుందో కూడా పోలీసు వర్గాలు చూడాలి, విద్యార్థి వర్గాలు చూడాలి, తల్లిదండ్రుల వర్గాలు చూడాలి. అదేవిధంగా కార్పొరేట్ యూనివర్సిటీలో చదివే పిల్లలు చూడాలి. అదేవిధంగా ఇంతకుముందు మా అన్న అన్నట్టు ఈ చైనా బ్యాచ్లో ఎందుకు ర్యాంకులు వస్తున్నాయి, 10 ర్యాంకులు ఏంటంటే గీ ముచ్చట్ని ఈ పేపర్లు కొనుక్కోపోవాలి, ఆ పొరలకు ఇవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాను రిలీజ్ రోజు ప్రతి ఒక్కరు చూసి ఆదరిస్తే ఖచ్చితంగా ఇదే ఇంతకన్నా గొప్పగా మనం 50 రోజుల ఫంక్షన్ని చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా భవిష్యత్తులో ఆర్ నారాయణమూర్తి అన్న ఖచ్చితంగా చెప్తున్నా 50 సినిమాలు పూర్తి చేస్తాడు. ఆ 50వ సినిమా రోజు కూడా పెద్ద ఎత్తున నిజాం గ్రౌండ్లో మనం సభ జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ సినిమాను చూడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అన్న గురించి చెప్పొచ్చు 2 గంటలు కాదు, ఈరోజు రేపటి దాకా చెప్పిన అన్న గురించి చెప్పొచ్చు. కానీ మనకు ముఖ్యం ఈ సినిమా. మా కాసిం సార్ గారు చెప్పినట్టు ఈ సినిమాలో అన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి, మంచి పాటలు ఉన్నాయి. నాగభూషణం లాంటి పాత్ర, ఇలాంటి పాత్ర ఒక విలన్ రోలు ఆయన చేసిన గొప్పగా నటించింది. ఇంతకుముందు మా అన్నగారు అన్నట్టు ప్రతి పాత్ర కూడా దీనికి ఒక మంచి ప్రయారిటీ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ముఖ్యంగా కొత్త నటీనటులు ఎవరైతే సినిమా రంగాలకు రావాల్సిన అనుకుంటారో వాళ్ళు కూడా చూడాలి. ఎందుకంటే నటన అంటే ఏందనేది, నటన అనేది మామూలు విషయం కాదు. ప్రతి ఒక్కరు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ ఈ ఒక్క సినిమాను చూడండి. మీకు తెలుసో తెలియదో ఈ సినిమా రిలీజ్ రోజు ఖచ్చితంగా ఉన్న అగ్ర హీరోలు అందరూ కూడా ఈ సినిమాను చూస్తారు. ఎందుకంటే అనేక మార్లు సినిమా రంగంలో ఉన్న వారితోని మేము మాట్లాడే విషయంలో కూడా వాళ్ళు కూడా చెప్పారు, నారాయణమూర్తి అన్న సినిమా చూస్తామంటే. ఆర్ నారాయణమూర్తి సినిమా అనగానే ఏదో ఒక రంగంలో పోవద్దు, అంత సినిమా అంతా చూసాము. లాస్ట్లో అన్న ఎక్కడ గన్ను పడతాడు, గన్ను పట్టడేమో అనుకున్నాం. కానీ ఆ కొరత కూడా మాకు తీర్చేసి గన్ను బట్టి ఈ దుష్టులను విముక్తి చేసినట్టే ఈ సినిమాను ఖచ్చితంగా విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నది. ఈ సినిమా విజయవంతం అవుతుంది, ప్రజలలో గొప్పగా పోతుందని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. డాక్టర్ ఆమంచి నాగేశ్వరరావు. సమయం తక్కువగా ఉంది, పైగా కూర్చున్న పెద్దలు, మాట్లాడేవాళ్ళు, విద్యార్థి సంఘాల నాయకులు, ప్రేక్షకులు కూడా సేమ్ స్కూల్ ఆఫ్ థాట్. సో అందరం బాగుందనే అనుకుంటాం, ఎందుకంటే మనందరిది ఒకే ఆలోచన విధానం కాబట్టి. సో క్రిటికల్గా మాట్లాడాలనుకున్నప్పుడు కొంత భిన్నమైన ప్రేక్షకులు ఉంటే క్రిటికల్గా ఉంటుంది. బట్ ఇలాంటి ప్రోగ్రామ్స్ నేను మొదటిసారి అటెండ్ అవుతున్నా కాబట్టి క్రిటికల్గా అనాలిసిస్ కాకుండా, నేను యూనివర్సిటీలో పనిచేస్తున్నాను, యూనివర్సిటీలో విద్యార్థిగా ఉండి ఇప్పుడు టీచర్గా ఉన్నాను. 25 సంవత్సరాలు దాదాపుగా నేను, కాసిం సార్, కొండ నాగేశ్వర్ ఒకేసారి విద్యార్థులుగా ఎంటర్ అయి ఉన్నాం. మొత్తంగా నాకు అనిపించింది ఏంటంటే, మా యూనివర్సిటీలో ఈ మధ్య కాలంలో ఒక 4-5 సంవత్సరాల నుంచి ఏం జరుగుతుందో అది పూర్తిగా రిఫ్లెక్ట్ అయింది సినిమాలో. సో అది డైరెక్ట్గా రిఫ్లెక్ట్ అయింది. అంటే ఏంటంటే అది స్కాలర్షిప్ సమస్య కావచ్చు, విద్యార్థుల ఫీజుల సమస్య కావచ్చు, ఇంకా ఇతర సమస్యలు కావచ్చు, ఏ సమస్య అంటే పేద విద్యార్థుల సమస్యలు కావచ్చు, ఇట్లాంటిది యూనివర్సిటీలో మాకు ప్రతిరోజు కనపడేది ఈరోజు సినిమా రూపంలో వచ్చింది. కాబట్టి నాకు అనిపించింది ఏంటంటే, రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ చూస్తే ఎలా ఉందో అట్లా అనిపించింది సినిమా. కాబట్టి ఇది కాంటెంపరీగా ఉంది, విద్యార్థుల్లోకి వెళ్తుంది సినిమా, యువకుల్లోకి వెళ్తుంది. బహుశా పట్టణ ప్రాంతాల్లో అంటే పెద్ద హైదరాబాద్ నగరం కాకుండా జిల్లా కేంద్రాల్లో మీ అంటే సినిమా భాషలో 2nd, 3rd థియేటర్లోకి అయితే సక్సెస్ఫుల్గా వెళ్తుందనేది నా అభిప్రాయం. అలాగే దీనికి ఎక్కువ ప్రచారం కూడా కావాలి. బహుశా అది మీరు ఎట్లా చేస్తారు అనేది మీకు సంబంధించిన వ్యవహారాలు తెలుసు. కాబట్టి నేను మీ తరపున మీరు మాట్లాడేటప్పుడు చెప్తారనుకుంటాను. చెప్పకపోయినా కూడా ఇంతకుముందు ఉదయ్ చెప్పినట్టుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరం, అంటే నేను ఇంకా చాలా ఈ రైటింగ్లో మాట్లాడే దాంట్లో చాలా తక్కువ పబ్లిక్లో చేస్తాను. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సిద్ధారెడ్డి సార్ కానించి నా పక్కన ఉన్న వంశీ, కొండ నాగేశ్వర్, సీనియర్ నుంచి జూనియర్ వరకు ఒక పాజిటివ్ ప్రోగ్రెసివ్ థాట్స్తో ఉన్నవాళ్ళం. కాబట్టి మనందరం, ముఖ్యంగా కాసిం అన్న కూడా ఒక బాధ్యత తీసుకొని రిలీజ్ రోజు లేదా రిలీజ్ అయిన తర్వాత మీరు చెప్పేదాన్ని బట్టి అందరం కూడా మాకున్న సోషల్ మీడియా అకౌంట్లో చందు గారు ఉన్నారు, ఒక కొద్ది ప్రోగ్రామ్ చేద్దాం. తద్వారా ఏమవుతుందంటే అది సార్ కూడా చేస్తే బాగుంటుంది అనేది నేను పర్సనల్గా తీసుకొని అడుగుతున్నా సిద్ధారెడ్డి సార్ గారి నుంచి. సో అన్న ఉన్నాడు దేశపతి అన్న, అందరం ఒక పద్యమో, ఒక పాఠమో, ఒక వ్యాసమో, ఒక బైటో చేసి ఈ సినిమాని విస్తృతంగా ప్రజల్లోకి పోయేటట్టు చేస్తే మనని తీసుకొచ్చిన పర్పస్ నెరవేరుతుందని అనుకుంటున్నాను. కాబట్టి నేను మొదటిసారికి
చాలా సంవత్సరాల క్రితం రాసిన మధ్య మధ్యలో చిన్న చిన్న కామెంట్స్ రాస్తూ ఉంటా ఫేస్బుక్లో. ఈసారి మాత్రం పర్సనల్గా తీసుకొని దీని మీద ఒక పారాగ్రాఫో 2 పారాగ్రాఫో ఎట్లా కాంటెంపరీ రిలవెంట్ సమాజానికి అనేది రాయటానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. రచించినటువంటి నటుడై ఉండేవాడు. అనేక మంది నటుల్లో ఆయన కూడా ఉండేవాడు. కానీ ఆయన సినిమాని ఎప్పుడు కూడా ఒక వినోద సాధనంగా చూడలేదు, ఒక విప్లవ సాధనంగా చూశాడు. ఆయన ఒక సామాజిక పరివర్తనకి సాధనంగా సినిమాని చూశాడు. కళామూల్యాలు కూడా కొద్దిసేపు పక్కన. ఆయన ఆ కళా విలువలు అన్నదాన్ని కూడా అంతగా ఆరాధించే వ్యక్తి కాదు. వస్తువే ముఖ్యం ఆయనకి. ఒక వస్తువుని ఎజెండాకి పెట్టాలి, ఒక విషయాన్ని ఎజెండా మీదకి తీసుకురావాలి, చర్చకు పెట్టాలి, బలంగా చర్చకు పెట్టాలి అని చెప్పి తెలుగు నేల మీద ఎగిసి పడిన అన్ని ఉద్యమాల మీద ఆయన సినిమాలు తీశారు. ఏది ఆయన వదిలిపెట్టలేదు. మామూలుగా రోజు మనందరం పేపర్ చదువుతాం, ఆ వార్త చదువుతాం, కాసేపు ఏదో మదన పడతాం, వదిలేస్తాం. కానీ ఆయన అక్కడితో ఊరుకోడు. అక్కడ ఆయనను ఎవరో పోలీస్ చోకౌట్ చేసినట్టు ఉంటుంది అనమాట. ఎరిక్ గార్నర్ని, ఆఫ్రో అమెరికన్ని అమెరికాలో ఎట్లా చోకౌట్ చేశాడో అట్లా ప్రతిరోజు పేపర్ చదవగానే ఎవరో చోకౌట్ చేస్తూ ఐ కాంట్ బ్రీత్ అంటారు నారాయణమూర్తి గారు. ఆ బ్రెత్లెస్ సమయం, ఆ ఘర్షణ, ఆ ఆవేదన ఒక సినిమా అవుతుంది. ఇది కూడా అట్లాంటి సినిమానే. ఈ వ్యవస్థలో ఊపిరాడక ఊపిరి వదులుతున్నటువంటి ఓ అభాగ్య జీవులు, విద్యార్థులు, ఉద్యోగార్థులు, బలహీనులు, పేదవాళ్ళు, విద్య పట్ల ఎంతో గౌరవం కలిగిన వాళ్ళు. ఆ మొట్టమొదటి పాటలో మొదటి గురువు అమ్మ, మలి గురువు నాన్న, మాకు ఈ విలువలన్నీ చెప్పినటువంటి గురువు అని చాలా లేత హృదయాలతో, చాలా గొప్ప ఆరాధనా భావంతో విద్య గురించి మాట్లాడిన విద్యార్థులే సామాజిక వాస్తవికత వాళ్ళ జీవితంలోకి వచ్చిన తర్వాత, అమ్మ మేము ఈ వ్యవస్థలో ఏమిడలేకపోతున్నాం, మేము ఈ చదువులు చదవలేకపోతున్నాం, ఉద్యోగాలు సాధించలేకపోతున్నాం, అమ్మ ఈ లోకంలో మేము మనుగడ సాగించలేకపోతున్నాను, ఒక్కొక్క బిడ్డడు రాలిపోతున్న దృశ్యాల్ని ఆయన సినిమాలో చూపిస్తూ పోయినాడు. ఆ సినిమా చూస్తున్నంతసేపు మనకు కూడా ఊపిరాడదు. ఆ ఊపిరాడని తనాన్ని, వ్యవస్థలో ఊపిరాడని తనాన్ని చూపించేటువంటి ప్రయత్నం చేశాడు. నిజం కూడా ఇవాళ విద్యలో 2 లోకాలు ఏర్పడ్డాయి. ఇంతకుముందు యాదగిరి సార్ చెప్పినప్పుడు కృష్ణకుమార్ గారు కూడా పుస్తకాలలో కూడా చదివినాం. 2 ప్రపంచాలు ఏర్పడ్డాయి. పేదల విద్య వేరు, డబ్బున్న వాళ్ళ విద్య వేరు. ఒకప్పుడు అందరం ఒక క్లాస్ రూమ్లో ఉండడం వల్ల ఒకరి జీవితం ఒకరికి అర్థమయ్యేది, ఒక గౌరవం ఉండేది. పేదరికం పట్ల ధనికులకు కూడా ఏదో సానుభూతి ఏర్పడేది, వాళ్ళ ధనం పట్ల వీళ్ళకు గౌరవం ఏర్పడేది. ఇవాళ అదేమి లేకుండా 2గా చీలిపోయి ఒక కోజీ వాతావరణంలో ఏసీ బస్సులలో వెళ్ళి పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చదువుకుంటున్నాడు. పోనీ ఆ కార్పొరేట్ స్కూళ్ళలో చదువుతున్న పిల్లల పరిస్థితి అయినా బాగుంటుందంటే వాళ్ళకి ఆటలు లేవు, పాటలు లేవు. విద్య అంటే ఓ తల్లి బుదగరిచ్చినట్టు ఉండాలి, ఒక తాత కథ చెప్పినట్టు ఉండాలి, దగ్గర తీసుకున్నట్టు ఉండాలి. కానీ ఏదో జంతువు తరుముతున్నట్టుంది, ఒక కుక్కనో తోడేలో వెనకబడి తరుముతున్నట్టుగా విద్య తయారైంది. ఒక అగ్ని సరస్సులో పిల్లలను బారేసి ఈతలు కొట్టండి, ర్యాంకులు మీరు ఫస్ట్ రావాలి అని చెప్పి, అందుకని ఆ తల్లిదండ్రుల గొంతెమ్మ కోరికల దగ్గర నుంచి మొదలు పెడితే, ఆ కొండంత బరువుని పిల్లల మీద మోపడం దగ్గర నుంచి మొదలు పెడితే, మొత్తం విద్యారంగంలో ఉన్నటువంటి ఈ విషపూరితమైనటువంటి విషయాలన్నింటినీ కూడా, లాభాపేక్ష కోసం జరుగుతున్నటువంటి దుర్మార్గాలన్నింటినీ కూడా, విద్య అనే ఒక పవిత్రమైన విషయం చుట్టూ ఆ కమ్ముకున్న విషపు నీడలు, నీలి నీడలు అన్నింటినీ కూడా ఆ కోణాల నుంచి ఆయన పట్టుకునేటువంటి ప్రయత్నం చేశాడు. కనుక ఇప్పుడు ఏ ఘటన జరిగినా, ఏ విషయం చర్చకు వచ్చినా నారాయణమూర్తి గారు సినిమా తీస్తున్నారు. ఆయన బాధ్యత నెరవేరుస్తున్నారు. ఓ కవి అయితే కవిత రాస్తాడు, ఓ పాటగాడైతే పాట రాస్తాడు, ఉపన్యాసం చెప్పే దగ్గర ఉపన్యాసం చెప్తాం. కానీ నారాయణమూర్తి గారు ఆర్థికంగా నష్టపోయినా సరే, అప్పులైనా సరే ఖర్చు పెట్టి ఆయన ఒక సినిమా తీస్తున్నారు. నిజంగా ఆయన నిబద్ధతకి మాత్రం ఎవరమైనా కానీ అసలు యావత్ సమాజం కృతజ్ఞులై ఉండాలి ఆయన పట్ల. అటువంటి ఒక అరుదైన చరిత్రని సొంతం చేసుకున్నారు, అరుదైన సినిమాల్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా కూడా విద్యారంగంలోని మాలిన్యాన్ని ఆయన చాలా బలంగా చర్చకు పెట్టారు. ఈ సినిమా ద్వారా ఆ చర్చ మరింత బలోపేతం కావాలని, ప్రభుత్వ విద్య బలపడాలి, సరే ప్రైవేట్ విద్య రద్దు అవుతుందా లేదా అనేది వేరే విషయం, కానీ ప్రభుత్వ విద్య బలోపేతం కావడానికి కావలసినటువంటి ఒక బీజాల్ని, ఆలోచన బీజాల్ని ఆయన చల్లారు. అవి పుష్పించాలి, ఫలించాలని కోరుకుంటున్నాను. నారాయణమూర్తి గారు తీసిన సినిమా గనక నిజంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ఆయనకి మంచిగా సార్థకత కావాలంటే 2 నిర్ణయాలు తీసుకోవాలి. ఒకటి ప్రభుత్వాలు, 2 మీడియా. ఈ 2 కలిస్తే ఆయన సినిమా ప్రజల్లోకి వెళ్ళడానికి. ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నానంటే, గత
112 ఎపిసోడ్లుగా ప్రైమ్ 9 న్యూస్ పొలిటికల్ అడ్వైజర్గా నేను ఎడ్యుకేషన్ గురించి ఏ సినిమా అయితే తీశారో నారాయణమూర్తి గారు దాని గురించి హాస్టల్స్ కానీ ర్యాంకులు కానీ ఫీజు గురించి కానీ విద్యా హక్కు చట్టం ఈ తెలంగాణ గడ్డ మీద నీళ్లు నిధులు నియామకాల కోసం ఉద్యమాలు చేసి ఏదైతే రాష్ట్రాన్ని సాధించామో విద్యా హక్కు చట్టాన్ని సాధించి నారాయణమూర్తి గారు సినిమాకి నిజంగా మనం అంకితం ఇస్తే తెలుగు రాష్ట్రాలలో ప్రపంచవ్యాప్తంగా కాదు భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఈ ప్రక్షాళన జరగాలి, ఈ సినిమా నిజంగా ప్రజల్లోకి వెళ్ళాలంటే పేరెంట్స్ మైండ్ సెట్ మారడంతో పాటు ప్రభుత్వాల బాధ్యత ఏమిటంటే ఫీజు విద్యా చట్టాన్ని ఏదైతే ఉందో ఫీజు రెగ్యులేటరీని తీసుకొస్తే ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఆ రోజునే ఈ సినిమాకి నిజంగా మనమందరం చేయూతనిచ్చిన వాళ్ళు అవుతాం. నిజంగా పేరెంట్స్ అందరూ కూడా ఒక మాయలో ఉన్నారు. అక్కడ ఒక క్యారెక్టర్లో కూడా చెప్పారు, పేరెంట్స్ మైండ్ సెట్ మారినంత కాలం నారాయణమూర్తి గారు కాదు ప్రభుత్వాలు మారినా కూడా సమాజంలో మార్పు రాదు. సమాజ హితం కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేశారు. కానీ ఈ ఏజ్లో ఏదైతే ఇప్పుడు ఒక 20 సంవత్సరాల నుంచి కార్పొరేట్ విద్య అని మనం మాట్లాడుతున్నాం. ఆయన పేర్లు చెప్పకపోయినా సమాజంలో అర్థం చేసుకునే విధంగా సినిమా తీశారు. ఆ సినిమానే నేను 102 ఎపిసోడ్లు నేనే ఒక పొలిటికల్ అడ్వైజర్గా మేధావులతోటి విద్యావేత్తలతోటి ప్రొఫెసర్లతోటి విద్యార్థి సంఘ నాయకులతోటి సాక్షాత్ ఆయన కూడా రోజున డిబేట్కి వచ్చి కూర్చున్నారు స్టూడియోలో నేను చేస్తుంటే. నిజంగా ఆ రోజు కళ్ళంపడి నీళ్ళు వచ్చాయి. ఏదైతే సమాజంలో మార్పు రావాలని మేము చేస్తున్నామో ప్రైమ్ న్యూస్ ఛానల్లో మీడియా మిత్రులు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మీడియా మేనేజ్మెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాం, మనం కొద్దో గొప్ప యాడ్ల కోసమో బిజినెస్ కోసం కాకుండా నారాయణమూర్తి గారి సినిమాలు ఏవైతే సన్నివేశాలు ఉన్నాయో దాన్ని గనక మనం చూపించగలిగితే మొదటి అడుగు సమాజంలో మీడియా వేస్తుంది. అది మనం బాధ్యతగా తీసుకోవాలి. ఆ రోజున ప్రభుత్వాలు దిగొస్తాయి. ప్రభుత్వ అధినేతలు కూడా ఈ రోజున విద్యా హక్కు చట్టాన్ని తెలుగు రాష్ట్రాల్లో అమలుపరిచి ఫీజు నియంత్రణ తీసుకొస్తే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయినంత సమాజంలోకి వెళుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. మరొకసారి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ, నమస్కారం. Media friends for being here for a long time. I think I'm the youngest one on this space. It's bit కొంచెం భయంకరమైనది, ఎందుకంటే నేను చాలా పెద్దవాళ్ళతో ఎప్పుడు స్పేస్ చేసుకోలేదు, ఇదే మొదటిసారి. స్టిల్ సో ఈ మూవీలో మన పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే 2 రోజుల క్రితమే నేను మా ఇంటికి వెళ్ళాను. మా నాన్న ఆ న్యూస్లో చూసి మా అమ్మని అడుగుతున్నాడట ఏమన్నా అప్లై చేసిండా ఏమన్నా జాబ్స్ కానీ. నేనేమో ఇప్పుడు ఎంఏ చేస్తున్నాను, తర్వాత పిహెచ్డీ చేస్తాను. అమ్మ ఇంకా కనీసం ఇంకా 5-6 సంవత్సరాలు పడుతుంది నేను జాబ్లోకి రావాలని. అంటే పిహెచ్డీ వరకు ఉందని నా అట్లెట్లయితుంది, అన్నీ పడతాను, ఇప్పటికీ ఉద్యోగాలు అన్నీ అయిపోతాయని మా నాన్న మా అమ్మతో అంటున్నాడట. అంతేం లేదమ్మా, పిహెచ్డీ వరకు అయితే నేను చేస్తా అని ఒక మాట అయితే ఇచ్చొచ్చాను. సో ఈ మూవీలో ఇంకోటి మొదటగా ఇంగ్లీష్ మీద ఇచ్చేది. ఇంగ్లీష్ ఒక పెద్ద కుట్ర, ఈ బడుగు బలహీన వర్గాలకు అందకుండా జరిగేది ఒక పెద్ద కుట్ర ఇంగ్లీష్. సావిత్రిబాయి పూలే అంటది, బ్రేక్ ద షెకల్స్ ఆఫ్ కాస్ట్ బై లెర్నింగ్ ఇంగ్లీష్ అని అంటది. నేను స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా ఎన్నికైనా నవంబర్లో ఎన్నికైనా డిసెంబర్లో మా ఈఫ్లూలోనే బేసిక్ ప్రొఫిషియన్సీ ఇంగ్లీష్ క్లాసెస్ ఒక 10 రోజులు నడిపితే ఆ వాట్సాప్ పోస్టర్ మెయిన్ థీమే బ్రేక్ ద షెకల్స్ ఆఫ్ కాస్ట్ బై లెర్నింగ్ ఇంగ్లీష్ అనగానే ఈ డామినెంట్ గ్రూప్స్ అన్నీ వచ్చి నా మీద అటాక్ మొదలుపెట్టినాయి. ఈయన రాగానే సావిత్రిబాయి పూలే ఈ ఇంగ్లీష్తోని ఎట్లా కాస్ట్ని ఎట్లా షెకల్స్ బ్రేక్ చేస్తాం అంటే, యూ కేమ్ హియర్, మీరందరూ ఇక్కడ వరకు వచ్చిర్రు ఎందుకంటే మీకు ఇంగ్లీష్ వచ్చి కాబట్టి వచ్చిర్రు. నాలాంటి ప్రజలు మాలాంటి వాళ్ళు ఇంగ్లీష్ రాకుండా ఈ యూనివర్సిటీ స్పేసెస్ కూడా రాలేదు కాబట్టి మేము ఇక్కడికి వచ్చి ఇంగ్లీష్ నేర్చుకొని మళ్ళీ మా తండాలకు వెళ్ళి మళ్ళీ మేము ఇంగ్లీష్ నేర్పియాలి. ఇంకోటి, సో సావిత్రిబాయి పూలే అన్నారు, అంబేద్కర్ కూడా అదే అన్నాడు, ఇంగ్లీష్తోనే ఏదైనా చేయగలుగుతామని అన్నారు. సో లెట్ us all learn English and let us all break the shackles of caste by learning English. ఇంకోటి, ఈ మూవీలో ఐ కాంట్ బ్రీత్ అన్నారు లాస్ట్కి మళ్ళీ నారాయణమూర్తి సార్ గారు ఒక డైలాగ్, షీ కెన్ బ్రీత్ అని అన్నారు. దట్ డైలాగ్, షీ కెన్ బ్రీత్ ఓన్లీ ఇఫ్ షీఈస్ ఎడ్యుకేటెడ్. చదువుతోనే మనం ఏమన్నా చేయగలుగుతాం, చదువు లేకుండా ఏం చేయలేం. సో జార్జ్ ఫ్లాయిడ్ని మోకాల మీద ఆ పోలీసు ఇక్కడ మోకాలు పెట్టినప్పుడు ఐ కాంట్ బ్రీత్ అని అన్నాడు. సేమ్ మనం కూడా ఇఫ్ ద సేమ్ సిస్టమ్ కంటిన్యూస్, వి కాంట్ గెట్ ఎడ్యుకేషన్, వి కాంట్ లీవ్, వి కాంట్ బ్రీత్, బట్ వి విల్ రెసిస్ట్ and we'll get education and we will live and we will breathe only through resisting, but not without resisting we can't do anything. Let us fight, ఎందుకంటే ఈ మూవీలో చెప్పేశారు పేపర్ లీకేజ్. ఇంత దూరం వచ్చి ఇంత పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కష్టపడి చదివినా కానీ లాస్ట్కి ఏం చేస్తున్నారంటే పేపర్ లీకేజ్ ద్వారా మన కష్టాన్ని
ఒకరికి అమ్మేస్తున్నారు, ఇది చేసేస్తున్నారు. కాబట్టి మన అందరం కలిసి ఈ మూవీ మనలాంటి విద్యార్థుల మీద ఉంది కాబట్టి మనం ఈ మూవీని మళ్ళీ మన పీపుల్ స్టార్ అయిన మళ్ళీ మన ప్రజలలోకి తీసుకెళ్ళాలి, మన ఊర్లలోకి తీసుకెళ్ళాలి. దానికి మీరందరూ సహకరించాలి, మీడియా మిత్రులు సహకరించాలి. అట్లనే ప్రభుత్వం కూడా దీనికి ఏమన్నా ట్యాక్స్ ఫ్రీస్ ఏమైనా ఉంటే కూడా ఇచ్చాలని రిడమ్షన్ కూడా ఇవ్వాలని అనుకుంటున్నాను, కోరుకుంటూ డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది పెద్దలు, సిస్టర్స్ ఉన్నారు, అందరికీ కూడా నా నమస్సుమాంజళ్ళు. ఈ సినిమా చూసిన తర్వాత ఒక సుప్రసిద్ధ మహానుభావుడు, హాలీవుడ్ డైరెక్టర్ హిచ్కాక్ సినిమాకు కావలసినటువంటి 3 లక్షణాలు ఉండాలంటాడు కంపల్సరీ. నెంబర్ 1 స్టోరీ, నెంబర్ 2 స్టోరీ, నెంబర్ 3 స్టోరీ. 3 కావాలంటాడు. ఆ 3 ఒకటే. ఇది చూసిన తర్వాత ఈ స్టోరీ అంతా కూడా ఈ 5-6 సంవత్సరాల్లో మనం చూస్తున్నటువంటి సమకాలీన పరిస్థితులన్నిటినీ కూడా గ్రంథాలే రాయొచ్చు, సినిమాలే చేయొచ్చు, వీడియోలే చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, యూట్యూబ్స్ చేయొచ్చు, ఎన్ని చేయొచ్చు. వీటన్నిటినీ కూడా 2.5 గంటల్లో అత్యద్భుతంగా మలిచినటువంటి దృశ్య కావ్యం యూనివర్సిటీ. దిస్ ఈజ్ వెల్ కనెక్టెడ్ టైటిల్ టు ద ఆల్ పీపుల్. నాకు చాలా బాగా నచ్చింది ఈ సినిమా. ఎందుకనంటే నేను ఒక ఫాదర్గా చూస్తున్నాను, నేను ఒక సన్గా చూస్తున్నాను, నేను ఒక మధ్యతరగతి వాడిగా చూస్తున్నాను, నేను ఒక మనిషిగా చూస్తున్నాను. ఇందులో ఉన్నటువంటి మానవత్వ విలువలు నిజంగా హార్ట్ టచింగ్గా ఉన్నాయి. ఇంకొకటి, ఇక్కడ ఉన్నటువంటి మధ్యతరగతి కానీ లేకపోతే పేదరికమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ధనికులు కానీ వాళ్ళందరికీ స్వార్థాలు ఉంటాయి. కానీ పేదవాడికి ఉండేటువంటి స్వార్థం న్యాయమైన స్వార్థం, ధనికుడికి ఉండేటువంటి స్వార్థం అన్యాయమైన స్వార్థం. వాడు లక్షల కోట్లు గడించాలి అనేటువంటి ఒక అన్యాయమైన స్వార్థం ఉంటుంది. నా కొడుకు ఉద్యోగం రావాలి అనేటువంటి ఒక తండ్రి కిడ్నీ అమ్ముకోవటం, దాని ద్వారా తన స్వార్థం నెరవేర్చుకోవటం కోసం, తన కొడుకు గొప్పవాడు కావటం కోసం తను తాపత్రయపడేటువంటి అద్భుతమైన క్యారెక్టర్. ఆయన పేరు తెలియదు నాకు. చాలా వైఎస్ కృష్ణేశ్వర్ గారు నిజంగా అతను గొప్ప రచయిత కూడా అని అంటున్నారు. ఆయనకి నిజంగా హ్యాట్స్ ఆఫ్, సెల్యూట్స్. ఇంకొకటి ఏంటి అని అంటే, ఇందులో ఈ సమకాలీన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా విద్య మీదనే ఉంది. విద్యా దదాతి వినయం వినయాధ్యాతి పాత్రం అంటే జస్ట్ సింపుల్గా చెప్పుకోవాలి అని అంటే, అందులో ఒక వినయం లేనటువంటి విద్యా వ్యవస్థని ఏర్పరచుకున్నటువంటి మనం, ఒక ప్రైవేట్ కళాశాలే కావచ్చు, లేకపోతే ధనికులు ఏర్పరచుకునేటువంటి ఒక బిజినెస్సే కావచ్చు, వాటన్నిటి కింద మనకున్నటువంటి ప్రభుత్వపు చదువులన్నీ కూడా, ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా మృగ్యమైపోతున్నాయి. వీటన్నిటినీ కూడా రివైవ్ చేయడానికి నారాయణమూర్తి గారు చాలా చాలా గొప్ప ప్రయత్నం చేశారు. నిజంగా ఆయన గారిని చూస్తుంటే, ఇంతకుముందు అన్న వాళ్ళు అందరూ చెప్తున్నారు ఇంత సింపుల్గా ఉండేవాడు అని అనిపిస్తుంటే, ఈయనను చూస్తున్నప్పుడు వైట్ డ్రెస్లో ఉన్నటువంటి ఒక బుద్ధిస్ట్ మాంకులాగా కనిపిస్తున్నాడు నాకు. వాళ్ళకి ఏమీ ఉండదు, ఆస్తులు పాస్తులు ఉండవు, చిన్న చిప్ప సూది ఒక చీవరం ఉంటుంది. అలాంటి వ్యక్తి ఇంత గొప్ప సినిమాలు తీసి ఇంత గొప్పగా జనాలందరినీ చైతన్యపరుస్తారంటే, మనుషులన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమా చూడాల్సిందే. మధ్యతరగతి వాళ్ళు కానీ, స్టూడెంట్స్ కానీ, టీచర్స్ కానీ, అందరు ఎంప్లాయీస్ ఎవరున్నా కానీ ఈ సినిమాను చూడాలి. చాలా హృద్యమైనటువంటి చిత్రాలు ఉన్నాయి, హృద్యమైనటువంటి దృశ్యాలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి పాటలు ఉన్నాయి. ప్రతి పాటను కూడా వర్డ్ మీరు అర్థం చేసుకుంటే నిజంగా అన్న చెప్పినట్లు నిరుద్యోగులు అందరూ ఈ సినిమా చూసినా కానీ గొప్ప సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. తీసే ఒక కమర్షియల్ సినిమా కాదు, తాత్కాలిక వినోదం ఇచ్చే సినిమా కాదు. ప్రతి చిత్రం ఆయనది ఒక సందేశం. నవ సమాజ నిర్మాణం కోసం ఆయన తీసే ప్రతి చిత్రం అద్భుతమైన చిత్రం అని తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా 2 విశ్లేషణ చేయాల్సిన సందర్భం వచ్చింది. ఒక్కసారి ఆయన మొదటి సినిమా నుంచి ఈ రోజు వరకు ఆయన సినిమాలను ఒక్కసారి విశ్లేషణ చేస్తే, ఆ కథనాలు విశ్లేషణ చేస్తే ఏమున్నది ఇప్పటివరకు అన్ని సినిమాల్లో అనుకుంటే, సామాజిక న్యాయం కోసం, సమానత్వం కోసం, సాంఘిక వివక్ష విముక్తి కోసమే ఆయన చిత్రాలలో ఉంటాయి. అంతేకాదు బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం, పేదవారి కోసం, కార్మికుల కోసం, శ్రామికుల కోసం, మహిళా హక్కుల కోసమే ఆయన చిత్రంలో ఉంటా ఉంది. అంతేకాకుండా ఈరోజు విద్యలో జరుగుతున్న మాఫియా, విద్యా ప్రక్షాళన చేయడానికి ఎలాంటి సూత్రాలు పాటించాలి, వైద్యంలో జరుగుతున్న మాఫియా ఏంది,
ఇలాంటి చిత్రాలు. మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరుగుతుంది అని చూడాలనుకుంటే ఆయన చిత్రాలు చూడాలి. అవే నిలువెత్తు నిదర్శనం అని తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా మనం విద్య గురించి మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది. విద్య అందరికీ అందాల్సింది, విద్య లేనిది సమాజం అంధకారంలోకి నెట్టబడుతుందని ఒక సందేశంతోని, విద్య అందరికీ అందాలని ఒక బలమైన సంకల్ప బలంతో ఈరోజు యూనివర్సిటీ పేపర్ లీకేజ్ సినిమా చిత్రం తీయడం కావచ్చు. ఒక్కసారి ఈ సినిమాను విశ్లేషణ చేస్తే నిజంగా ఎన్నో అంశాలతో కూడిన, ఎంతో భావోద్రేకాలు కూడిన, హృదయం బరువెక్కిందా అనే విధంగా పిల్లల ఒత్తిడి కావచ్చు, ఈరోజు విద్యలో ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు ఏ విధంగా మాఫియా ఉంది. అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలు, పేదల తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలకు విద్యను అందించాలని పంపిస్తే వారి మనోవేదన ఏ విధంగా ఉంది, వెళ్ళిన విద్యార్థులకు జాబులు లేకుంటే నిరుద్యోగుల సమస్య ఎలాగా ఉంది, అలాగే పేపర్ లీకేజ్ల వల్ల సూసైడ్లు ఏ విధంగా ఉన్నాయి. కళ్ళకు కట్టినట్లుగా వాస్తవాలు ముందు ఉన్నట్టుగా చిత్రం తీసినందుకు ఒక్కసారి చప్పట్లతో మనం ఆయనను స్వాగతం చేసి ధన్యవాదాలు చెప్పాల్సిన సందర్భం వచ్చిందని తెలియజేస్తున్నాను. లాస్ట్ 3 వాక్యాలతో నేను చేస్తున్నాను. ఈరోజు ఒక చిత్రంతో ఉద్యమం చేయగల నటుడు నారాయణమూర్తి గారు, నీతి, నిజాయితీ, నిబద్ధత, విలువలతో సినిమా తీసే ఒక డైరెక్టరు నారాయణమూర్తి గారు. అంతేకాదు ఈరోజు మానవ హక్కులను పరిరక్షణ కోసం ఆయన ఒక మానవతావాదిగా నిజంగా ఆయనతో వేదిక పంచుకోవడం నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఎక్కడ అహం ఉండదు, ఎక్కడ మానవత విలువలతో అన్న, తమ్ముడు, అక్క, చెల్ల ఏందండి ఇలాంటి వ్యక్తులు రాష్ట్రంలో కాదు దేశంలో ఆడదండి. ప్రతి వ్యక్తి, ప్రతి పౌరుడు ఈయన సినిమాను ఆదరించాలని ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మన ప్రజాకవి అందశ్రీ అన్న అద్దంకి దయాకర్ అన్న ఇద్దరు ఉన్నారు. పెద్దలందరికీ కూడా ఉద్యమాభివందనాలు. మిత్రులారా, నేను ఉస్మానియా యూనివర్సిటీ స్కాలర్. ఈ యూనివర్సిటీ సినిమా నిజంగా మా జీవితాలను ప్రతిబింబించేలాగా ఉంది. రియలీ వీ కాంట్ బ్రీత్ ఇన్ యూనివర్సిటీస్. ఈ సినిమా మొదట్లోనే వెలివాడ అంటే ఒక ఇది వచ్చింది కదా, సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈ సినిమా ముందు చూడగానే రోహిత్ వేముల గుర్తుకొచ్చాడు. రోహిత్ వేముల గురించి అంటే అది పెద్ద ఎపిసోడ్. ఇంకా ఈ సినిమా మొదట్లోనే అన్నగారు ఆ బిట్ తీసుకున్నారు. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎప్పుడైతే తెలంగాణ వచ్చింది, తెలంగాణ కోసం 1200 మంది దాకా బలిదానాలు చేశారు, మొత్తానికి తెలంగాణ సాధించుకున్నాం, వీ కెన్ బ్రీత్ అనుకున్నాం. బట్ రియలీ వీ కాంట్ బ్రీత్. అగైన్ ఏమైంది, మళ్ళీ విద్యార్థులు సూసైడ్ చేసుకుంటారు. ఈసారి తెలంగాణ వచ్చిన తర్వాత చాలామంది నిరుద్యోగులు ఉరితాళ్లకు వేలాడారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంగ్లీష్లో పిహెచ్డి చేసినటువంటి వాళ్ళు, సైన్స్లో పిహెచ్డి చేసినటువంటి వాళ్ళు సూసైడ్ చేసుకున్నట్టు మీకు తెలుసన్నా. కొంపల్లి నర్సయ్య, బోయ జంగయ్య, మురళి లాంటి వాళ్ళు సూసైడ్ చేసుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ఆ సందర్భంలో నేను కొన్ని వ్యాసాలు కూడా రాశాను, ఆర్టికల్స్ కూడా. తెలంగాణ కోసం సచ్చింది చాలదా, ఇంకెన్నాళ్ళు ఈ బలిదానాలు అని చెప్పేసి గంటారామంలో ఒక వ్యాసం రాశాం. అదేవిధంగా ఇంకో వ్యాసం కూడా నిరుద్యోగులే సమిదల అంటూ కూడా రాశాము. నిజానికి విద్యార్థుల జీవితాలు, మా పోరాటాలన్నీ కూడా ఈ సినిమాలో ఉన్నాయి. దయచేసి ప్రజలందరూ కూడా, విద్యార్థులు ఈ సినిమాని చూడండి, ఆదరించండి. ఎక్కడ కూడా అన్న ఒక సీన్లో రేపు చేసి చంపబడుతుంది అమ్మాయి, ఆ సీన్లో దాన్ని ఎట్లయినా చూపెట్టచ్చు. మిగతా సినిమాలలో ఎట్లా ఉంటుంది, మొత్తం మీద పడి రక్కి చింపేసి, బట్టలన్నీ కూడా చింపేసి చిందరవందర చేసేటువంటి సీను ప్రతి సినిమాలో ఉంటుంది. ఇంకా మన తెలుగు సినిమాలలో ఎక్కువ. అది అన్నగారు చూపెట్టలేక కాదు, కానీ అలాంటి సీన్ని ఒక సముద్రంలో ఒక కిరీటం ఉప్పొంగినట్టుగా చూపెట్టేసి దాన్ని అట్లా ఆయన భావాన్ని వ్యక్తపరుస్తారు. ఎక్కడ కూడా సినిమాలో అసభ్యతకు కానీ అశ్లీలతకు కానీ చోటు లేకుండా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు. నిజంగా మీకు ధన్యవాదాలన్న. ఈ సినిమా విజయవంతం కావాలని అందుకు మేము కూడా సహకరిస్తామని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. నేను దానికంటే కూడా చాలా, అంటే నాతో కలిసి మాట్లాడిన దానికంటే కూడా చాలా మంచిగా ఈ సినిమా వచ్చింది. కాబట్టి
తెలుగు ప్రజలందరూ, ప్రపంచ తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా ఈ సినిమాను చూడాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే విద్య కోసం ఎన్ని కష్టాలు పడుతున్నారో ఈ రోజుల్లో మేము చూస్తున్న విద్యార్థులు. నేనైతే 1వ తరగతి నుంచి PhD వరకు నేనైతే ఉచితంగానే ప్రభుత్వ విద్య చదువుకున్నా. ఇవాళ నేను డాక్టరేట్ అయిందంటే కేవలం ప్రభుత్వ విద్య ద్వారానే, ప్రభుత్వ స్కూల్సే. సో 2-3 నిమిషాలనే నేను బుల్లెట్ పాయింట్సే చెప్తా, స్పీచ్ కాకుండా. అసలు మనిషి బతకాలంటే 2 కావాలి. ఒకటేమో ప్రాణం, 2 పని. ప్రాణం వైద్యంతో ఉంది, పని విద్యతో ఉంది. ఇవి 2 కమర్షియల్ అయిపోయినాయి. ఇక సామాన్య బతుకు అనేది ఎంత ఛిద్రంగా తయారైందో ఒక తాత్విక చింతనతో ఆలోచిస్తే చాలా సమస్య కనిపిస్తున్నది. ఒక జంతువు బతకాలంటే అడవికి పోతే నాన్ వెజ్ అయితేనేమో వేట, వెజ్ అయితేనేమో పండ్లు కోసుకొని తినడం. కానీ ఒక సామాన్యుడు బతకాలంటే ఎట్లా? విద్యతోనే అన్ని పనులు ముడిపడి ఉన్నాయి. విద్యనేమో అందనిది అయింది. అన్ప్రొడక్టివ్ స్టూడెంట్గా ఈరోజు చాలామంది నా సహచరులను కూడా నేను చూస్తున్న పరిస్థితి. అదంతా కూడా ఈ సినిమాలో నేను గమనించిన కాబట్టి ఇలాంటి సినిమాలు, సామాజిక ప్రయోజనాలు ఉండే సినిమాలు ఈరోజు రావాలని కోరుకుంటున్నా. రెండవది, ప్రభుత్వం తరపున ఒక హామీ అయితే నారాయణమూర్తి గారికి ఇవ్వగలుగుతున్నాం. మొట్టమొదటిగా పేపర్ లీకులు అయితే కానిచ్చే ప్రభుత్వంగా ఉంచమని మాత్రం చెప్పగలుగుతున్నా. ఎందుకంటే పేపర్ లీకులు అనేది కేవలం ఎంతమంది జీవితాలతో చెలగాటమైందో గతంలో మనం చూసినాం. సరే, పార్టీలు ప్రభుత్వాల విషయం పక్కన పెడితే. రెండవది, సినిమాకు సంబంధించి ప్రభుత్వం తరపున ఏం చేయాల్సిన అవసరం ఉంటుందో వారితో కలిసి నేను మా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో కలిసి ఆ రిబేట్లు లేకపోతే ట్యాక్స్ ఫ్రీలు ఇట్లాంటివి ఏమైనా ఉంటే అవి నేను వారికి సహకరించగలనని నేను తెలియజేస్తున్నా. మూడవది, నేను ఒక రాజకీయ నాయకుడిగానో ఎమ్మెల్సీగానో కాకుండా నేను ఒక ప్రజాసంఘం నాయకునిగా ఒక నిరుపేదలు లేదంటే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి విద్యార్థి వర్గం నుంచి నేను ఈ సినిమా ప్రమోషన్ కొరకు సంఘంతో పాటు నాకు తెలిసిన ప్రతి వ్యక్తికి దాన్ని ప్రచారం చేసే బాధ్యత, చూసే బాధ్యత కూడా నేను తీసుకుంటా అని చెప్పి నేను వారికి హామీ ఇస్తున్నా. అయితే ఈ సినిమా చూడడానికి రావడానికి కూడా ఎంతో సమస్య ఉన్నప్పటికి కూడా నేరుగా ముఖ్యమంత్రి గారి సమావేశం నుంచి ఇక్కడికి రావడం వెనుక కారణం ఏంటంటే, మీరు చెప్పిన అంశాలు గతంలో ఒక 2 సంవత్సరాల క్రితం ప్రభుత్వం రాకంటే ముందు PCC ప్రెసిడెంట్గా వారు మొదట అయినప్పుడు వైద్యాన్ని క్రమేపీ ప్రభుత్వ వైపు తీసుకురావాల్సిన బాధ్యత మనం అధికారంలోకి ఉంటుంది అని నాతో ఇది ప్రచారం మీడియాలో చెప్పాలని నాతో ముఖ్యమంత్రి గారు చెప్పేటోరు. ఎందుకంటే దీనికి ఈ విద్యకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. అంటే SC, ST, OBC, మైనారిటీ, మహిళ అనేది లేదు. విద్య అందరికీ అందాల్సిందే, అన్ని వర్గాల వారికి అందాల్సిందే. వైద్యం కూడా అదే పద్ధతిన ఉన్నది. కాబట్టి ఈ ప్రైవేటు పక్కన ప్రభుత్వం పక్కన ప్రైవేట్ వచ్చింది. అది 1991 న్యూ ఎకనామిక్ పాలసీస్ అనుకోండి. ఆ రోజు అందరికీ విద్య అందాలనే ఉద్దేశంతో ప్రైవేట్ ప్రోత్సహించిన అది కార్పొరేట్ వరకు వచ్చింది. సో ఈ ప్రభుత్వ విద్యను లంబగీత దిగ్గీస్తే ప్రైవేటు విద్య అనేది ఏమవుతుందో తర్వాత చూద్దాం. మనం ప్రభుత్వ విద్యను మాత్రం, వైద్యాన్ని చాలా బలోపేతం చేయాలని ముఖ్యమంత్రిగా కాకముందే రేవంత్ రెడ్డి గారు మాతో అన్న పరిస్థితి. దానికి అడుగులుగా ఒకవైపు ప్రభుత్వ విద్య కోసం ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్తో పాటు ప్రతి నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉంటాయో ఆ మండలాలకు ప్రతి 2 మండలాలకు 2 స్కూల్స్ TPS తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ తరఫున తీసుకురావాలనేది ప్రభుత్వ ప్రతిపాదన ఉన్నది. తర్వాత యంగ్ ఇండియా దాని పేరు మీద స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే విద్య వచ్చిన వాళ్ళకు మళ్ళీ ఉపాధి అవకాశాల సమస్య అవుతున్నది. అన్ని ప్రభుత్వ ఉద్యోగాలే ఉండట్లేవు. కాబట్టి మన వాళ్ళే దుబాయ్, మిగతా ప్రాంతాల్లో దాదాపు మనకున్న ప్రైవేట్ అంచనా 15 లక్షల పైచిలకు స్కిల్డ్ టాలెంటెడ్ యూత్ వేరే దేశాల్లో ఉంటున్నట్టుగా ఒక అంచనా ఉంది. వాళ్ళని ఇక్కడికి రప్పిస్తే ఒక్కసారి తెలంగాణ రూరల్ డెవలప్మెంట్ ఎట్లా ఉంటుందో ఒకసారి ఊహించవచ్చు. ఆ ప్రయోగం కూడా భవిష్యత్తులో ప్రభుత్వం చేయడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి. ఎందుకంటే
ఈ సినిమాతో ఇన్స్పిరేషన్ ఏంటంటే చదువుకుంటే ఉద్యోగం లేదు, చదువుకోవడానికి ఇబ్బంది, చదువుకుంటే పేపర్ లీక్ అయితే సమస్య అవుతున్నది. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా చర్చించిన యూనివర్సిటీ సినిమా. నేను అనుకుంటున్న ప్రపంచంలో రికార్డులు సృష్టించిన సినిమాల కంటే ఇది చాలా మంచి సినిమా. ఇది సమాజంకు ఉపయోగపడే సినిమా. వారిగా చివరగా వారికి సంబంధించిన ఒక్క అంశం 1 నిమిషం 30 సెకండ్లో నేను ముగిస్తా. నేను హైదరాబాద్కు ఉద్యోగం వద్దు ఉద్యమం అని వచ్చిన క్రమంలో గద్దర్ గారిని కలిసినప్పుడు అది 2004-05 సంవత్సరంలో అడవి దివిటీలు సినిమా తీస్తున్న క్రమంలో ఉద్యోగం లేదు కాబట్టి ఎట్లా ఉద్యమం అంటున్నావు కాబట్టి నేను నారాయణమూర్తికి చెప్తా, ఆ సినిమాలో ఒక పాత్ర ఏదో ట్రైబల్ పాత్ర ఉంటుంది చేయమని చెప్పి నన్ను సజెస్ట్ చేసిండు అన్న గద్దర్ అన్న. ఇట్లెందుకు అనిపించిందని నాకు అర్థం కాలే. అడవి బిడ్డలు. సో ఒక ట్రైబల్స్కి మోసం చేస్తారు దాంట్లో. అంటే ఇప్పుడు సినిమాలు కాదన్నా నేను డెఫినెట్గా నేను ఉద్యమాల వైపు పోవాలని చెప్పి ఆ రోజు ఉద్యమాలు వచ్చిన సందర్భం. నేను ఇటువైపు ఖైదీ సినిమా చూస్తూనే ఇటువైపు అర్ధరాత్రి స్వతంత్రం చూసిన మేము ఎదిగేటప్పుడే మొట్టమొదటిగా. ఒకవైపు ఏమో అప్పుడు స్క్రీన్స్ మేము నూతనకల్ హాస్టల్లో ఉన్నప్పుడు ఒకవైపు ఏమో చిరంజీవి సినిమాలు వస్తే ఇంకొక వైపు మీద మొట్టమొదటి టీ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన అర్ధరాత్రి ఆర్ నారాయణమూర్తి అన్ని దర్శకత్వం అర్ధరాత్రి స్వతంత్రం చూసిన పరిస్థితి. కానీ రెండవది ఏంటంటే ఈరోజు వారి నేపథ్యానికే నేను రాజకీయ నాయకుడినైనా వచ్చిన ద ఇండియా ఫైల్స్ అని చెప్పి నేను కూడా ఒక సినిమాలో నటించిన. ఆ సినిమా కష్టాలు ఎట్లా ఉంటాయో నేరుగా 24 క్రాఫ్ట్స్ నేను చూసిన. అక్కడ కార్మికుల సమస్యలు కానీ లేకపోతే పాత్రలు వేసే వాళ్ళ సమస్యలు కానీ అలాంటి పరిస్థితి నుంచి వారు ఇన్ని సినిమాలు తీయగలిగిందంటే అంత కమిట్మెంట్ కన్విక్షన్ సొసైటీ పట్ల ఉండడం అనేది నిజంగా గొప్ప ఒక వరం వారికి. కాబట్టి వారి సినిమాను నేను ఏం చేయాలనేది వారి టర్మ్స్ డిక్టేట్ చేసినా కూడా వారి ప్రచార భాగంలో నేను ఉండడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ కాశీమాన. మీ యొక్క తోడ్పాటు అట్లనే వారికి కొనసాగాలని చెప్పి మరిన్ని విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలను అన్నింటినీ కూడా మమేకం చేసి వారికి సహకరించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మెజార్టీగా రాను నేను. వచ్చాను అంటే వచ్చిన సందర్భాన్ని నేపథ్యం కలిగించుకొని ఏదో చెప్పి కూర్చుండబెట్టడం నాకు ఇవాళ చాలా ఇబ్బంది కలిగించిన సందర్భం. అది వేదికనాల్లో నీ అధ్యక్ష స్థానం అన్నలో నాకు తెలియదు, కానీ మాట్లాడాలి అన్న కోసం చాలా మాట్లాడాలని ఉన్నది. ఇప్పుడు ఏం మాట్లాడతారు ఈ సమయంలో? ఏం మాట్లాడాలి ఇప్పుడు నేను? అట్లా వేదికకు ఒక గౌరవం ఉంటుంది, ఏమనొద్దు. కాబట్టి నాకు తెలిసిన నారాయణమూర్తి అన్న కోసం ఒక 2 మాటలు ఏంటి అంటే, ఒక ధిక్కార అస్తిత్వం కలిగిన కర్మయోగి ఆయన. ఒక ధిక్కార అస్తిత్వం కలిగిన కర్మయోగి. కర్మయోగం ఒక్కడేనా అంటే కాదు. కష్టజీవుల తరపున ఈ ఎండితెర మీద అన్నార్తుల అభాగ్యుల గుండె తెరను ఆవిష్కరించే ఒక దర్శకుడు, హీరో. ఒక పాత్ర కాదు, 24 ప్రేమలలో 25వ ప్రేమ కూడా ఇండస్ట్రీ ఎప్పుడు చెప్పలేదు. టిక్కెట్ కొనుక్కునే ప్రేక్షకుడు 25వ ప్రేమ. 24 చెప్తారు ఇక్కడ ప్రేమలు. టికెట్ కొనుక్కునేటోడు 25. వీడే అసలు మూల సూత్రం. ఆ మూల సూత్రాన్ని జయించడమే కాదు, యావత్ భారతదేశం తలదిప్పి చూసేలా ఎండితెర మీద ప్రజల గుండెతెరను ఆవిష్కరించిన భారతదేశంలో 2 హీరోలు నాకు తెలిసి. దక్షిణ భారతదేశంలో ఆర్ నారాయణమూర్తి అన్న అర్ధరాత్రి స్వతంత్రం నుంచి ఇవాళ యూనివర్సిటీ వరకు ఎర్ర సైన్యము భారతదేశం అంతా తలదిప్పి చూసేలా ఆడించిన ఘనమైన చరిత్ర అయినది. యావత్ ఇండస్ట్రీలే ఆయనను ఆశ్రయించే పరిస్థితికి తీసుకొచ్చాడు. అలాగనే ఉత్తర భారతంలో క్రాంతివీరని నానా పటేకర్ సినిమాలు, ఈ 2 సమాంతరంగా ఒక పోటీపడి ఆడిన సినిమాలు. నాకు ఇంతటి గొప్ప హీరోలు భారతదేశంలో చూస్తే కొద్దిలంత కమర్షియల్ నేపథ్యాలలో ఉంటారు,
కావున దానికి భిన్నమైన ఎండితెరను ఒక క్షణకాలములో యావత్తు ప్రపంచము తలదిప్పి చూసేలా చేసే ఒక పవర్ఫుల్ మీడియాను ఆయన జీవిత సాధనంగా ఒక తపస్సుగా తలబోస్తూ ఇది ఎంచుకొని ఇలా యూనివర్సిటీ సినిమాను తీసినప్పుడు నాకు రెండు అర్థమైంది. బడికి పోనోని కదా, ఈ సినిమా మొత్తం ఇలా దృశ్యమానంగా చూసినప్పుడు కాస్త ఫోన్లో మాట్లాడకండి, ఈ దృశ్యమానాన్ని చూసినప్పుడు నాకు రెండు అర్థమైంది. చదివే మానవాళికి సర్వ సమస్యలకు పరిష్కారం చెప్తుందని కంటాలకు గంటలు కట్టుకొని ప్రతి నేపథ్యాన్ని ప్రకటిస్తారు. ఇది చదువుకుంటే అన్ని సమస్యలకు అన్ని రుగ్మతలకు ఒక పరిష్కారం నేర్పుతుంది చదువు అని. కానీ ఇలా అన్ని అవరోధాలకు ఈ విద్యనే కారణమవుతుంది. ఎట్లయితుంది? ఉద్యోగం వచ్చినోడికి ఆపిగా ఊపిరి జరుపుకునేందుకు. ఉద్యోగము రాని ఎందరి జీవితాలు ఇప్పుడు పోలీసోడు కుతుక మీద వేసి తొక్కుతుంటే నన్ను కాస్త ఊపిరి సలుపుకునే సమయం రాని చెప్పిన సందర్భం. విద్యార్థి లోకం, కన్నవాళ్ళు, మనము నీతులు వల్లించడానికి చాలా గొప్పగా ఉంటాయి, కానీ ఆచరణకు వచ్చినప్పుడు కదా ఏదో రంపపు కోతకు గురయ్యేది. ఈ యూనివర్సిటీ పేరులనే యూనివర్సిటీలో ఎన్ని కుల రాజకీయాలు అగ్గులు రాజేస్తాయి. మెట్లెక్కేటప్పుడే వీడు మనోడేనా అని ప్రొఫెసరు లెక్కలు కట్టుకొని విద్యార్థులకు మార్కులేసే దరిద్రం. కార్పొరేట్ కాలేజీలకు పోతే మా బతుకులు ఫీజులు కట్టేందుకు ఇప్పుడు అద్దంకి ఒక మాట అన్నాడు, బతకడానికి రెండు, ఒకటి వేటాడి చంపుకొని బతకాలి, పశుపక్షాదులు పనులు కోసుకొని తినాలి. ఇలా మానవుడు తన బిడ్డలను రక్షించుకోవడానికి తన ఒళ్ళంతా కోసుకొని అవయవాలను అమ్ముకొని మనగడ సాగించే పరిస్థితి. అన్నా, ఈ ఎండితెర నీ సినిమా సక్సెస్ కావాలని నేను మనసా వాచ కర్మన కోరుతున్నాను. దీనికి బలమైన ఇంధనం పబ్లిసిటీ, దీనికి బలమైన ఇంధనం విద్యార్థి లోకం, దీనికి బలమైన సాధన యూనివర్సిటీ ప్రొఫెసర్లు. మనోడేనా అనకుండా మన మీద తీసిన ఈ సినిమా కోసం మనమెంత బాధ్యత వహిస్తామని ఒక కంకణం కట్టుకుంటే దీనికి గొప్ప దారి దొరుకుతుందని నేను మనసా వాచాకరమన నమ్ముతున్నాను. ఎందుకంటే వీళ్ళు ఉద్యోగాల కోసం యూనివర్సిటీ మెట్లు ఎక్కుతారు, కొందరు ఉపాధి ఊపిరి జలుపుకోవడానికి పట్టెడు హాస్టళ్ల పిడికెడు మెతుకులు దొరుకుతాయని కూడా యూనివర్సిటీకి వచ్చి హాస్టళ్లలో ఉన్న పిల్లగాళ్ళను చూస్తే వీళ్ళేదో అవసరానికి వస్తారు. నేను అదే నేల మీద అదే యూనివర్సిటీలో ఒక 30 సంవత్సరాలు నేను తపోభూమిగా అదే యూనివర్సిటీలో బతుకుతాను. నేను తెల్లారి లేస్తాకనే నా జీవనం. ఒక్కొక్క పిల్లగాళ్ళు పండుగలప్పుడు ఎందుకు బోరయ్యా అని అడిగితే, ఆగురువే మైకులల్లా కాసేపు ఆగండి, ఆ రీతిగా ఇక్కడ ఒక తమాషా, ఒక్క సమస్య ఉండదన్న. నేను యూనివర్సిటీలోకి చూస్తున్నప్పుడు భయానకమైన యూనివర్సిటీలలో విద్యార్థులు పడుతున్న నరకం ఎలా ఉంటుందంటే, ఎందుకు పోలేదురా అయ్యా అంటే ఏ ముఖం పెట్టుకొని పండుగలకు పోమ్మంటారు మమ్మల్ని. చుట్టూ వారి ఇళ్ళు ఉద్యోగం వచ్చిందా అని ఊపిరి కలపకుండా చేస్తారట. వాళ్లకు జవాబు చెప్పలేని తల్లిదండ్రులు ముఖం చాటేసుకుంటారట. ఇంటికి పోతే అవమానాల కంటే ఉన్నా లేకున్నా, హాస్టల్ల ఫుడ్ ఉన్నా లేకున్నా ఇక్కడ తలదాచుకోవడమే మా గౌరవాన్ని మేము నిలబెట్టుకున్న వాళ్ళమైతామని వాళ్ళు అలాడుతున్న స్థితి చూస్తే, తండ్రి చదువుకోలేదని చిన్నప్పుడు ఏడ్చుతోంది,
మీ బాధలు చూస్తే చదువుకోనందుకు నాకు చాలా గర్వంగా ఉన్నది అనిపిస్తుంది. నాకు ఏ సమస్య లేదు ఇప్పుడు. ఒక్కోసారి అనిపిస్తుంది కాదు, విద్య చాలా గొప్పది మానవాళికి. ఇలా నేను చదువుకోలేదు అన్న ఒక సర్టిఫికెట్లు లాలూచికి తూకమేసుకునే నేపథ్యాల గురి కాకుండా అక్షరమే నా దేహానికి అగ్గకపోతే ఇవాళ ఇక్కడ కూర్చుండి మాట్లాడే అర్హత నాకు ఉండదు. చదువు అవసరం. ఆ చదువుకు ఆకాశం ఎత్తు కీర్తి అమాంతము వెండి తెర రెక్కలను చేసుకొని ప్రపంచమంతా ఒక క్షణకాలములో ప్రదర్శించే శక్తి ఈ సినిమా మీడియాకున్నది. అలాగనే ముందున్న మీ కెమెరాల అటు పాత్రికేయ రంగానికి ఉన్నది. ఇలా ప్రతిదీ పబ్లిసిటీ, ప్రతిదీ పబ్లిసిటీ, ప్రతిదీ పబ్లిసిటీ. మా ప్రొఫెసర్ గారికి ఒక విన్నపం చేస్తాను. నిన్నటి దాకా మీ యూనివర్సిటీల్లో చదువుకోవడానికి విద్యార్థుల తడ వసూలు చేసిన ఫీజు ఎంత ఉండే? గత 2 వైస్ ఛాన్సలర్లు మారిన తర్వాత మీ యూనివర్సిటీ వసూలు చేస్తున్న ఫీజుల పరిస్థితి ఎంతున్నది? ఎంతెంత అల్లాడుతున్నారు విద్యార్థులు. అది కూడా అవసరం. మీకు ఈ వేదిక మీద నుంచి గుర్తు చేస్తున్నాను. ఈ సినిమా ఆయన ఎన్నో కళలు, ఎంత కమిట్మెంట్ అంటే నాకు తెలిసి మాకెంతో ఆయనతోటి కలిసి నడిచి భోంచేసి అనేక రాత్రులు ఆయనతో సేవించి శయనించి ఆయనతో పంచుకున్న అనుభవం. ప్రజా కవులు ఇలా ఒక్కొక్కరు ఆకాశం ఎత్తు కీర్తి ఘటిస్తున్నారంటే వాళ్ళ ఆ కీర్తిలో మెజార్టీ సాకారం మాత్రం నారాయణమూర్తి అన్నదే. ప్రజల పాటను ఒక యాచక గీతాన్ని ఆకాశం ఎత్తు నిలబెట్టిన ఉద్యమాల నేపథ్యమైతే ఆ కవుల ఆ ప్రజానీకపు ఆ పల్లె పాటలకు ఆకాశమెత్తు ఎండితెర కీర్తినిచ్చడమే కాదు, ప్రతి గుండెను తట్టే పాటక విని ఆకాశానికి ఎత్తిన భాగ్యము కూడా మీరే ఇచ్చిండ్రు మాకు అని చెప్తా నేను. కాబట్టి ఈ యూనివర్సిటీ విద్యార్థి లోకానికి కూడా ఒక విన్నపం. మీరు కూడా కాస్త మీడియా నేపథ్యంగా, సోషల్ మీడియా నేపథ్యంగా మీ వంతు కూడా కర్తవ్యాన్ని ఈ సినిమాకు అందిస్తే నిజంగా ఇది మంచి విజయాన్ని చేకూర్చి మంచి పాఠం ప్రభుత్వం కూడా ఈ విద్య మ్యాపియను విద్య అంటే ఒక విద్య మ్యాపియా అటు వైద్య మ్యాపియలు అత్యంత భయంకరమైన క్యాన్సర్ వ్యాధి కంటే ప్రమాదంగా తయారైపోయినాయి. అతనికి మీరు కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఈ సినిమాకు వేసే పన్నును, ఎందుకంటే ఇలాంటి సినిమాల మీద అనేక సినిమాలకు మీరు ఊతమిస్తారు కదా, ఈ సినిమాకు ఊతం ఇవ్వడంలో మీ ప్రభుత్వ పాత్ర కూడా నిర్వర్తించాలని నేను మనసా వాచ కర్మన కోరుతున్నాను. అన్న మీడియా మిత్రులకు థ్యాంక్ యూ. సరిగ్గా నేను అవతల వైపు కూర్చున్నప్పుడు చాలా విషయాలు మాట్లాడాను. ప్రొఫెసర్గా యూనివర్సిటీలో ఖాళీ ఉన్న పోస్టులను భర్తీ చేయమని ఆర్ట్స్ కాలేజ్ ముందు టెంట్ వేసుకొని ఒక ప్రొఫెసర్గా ధర్నా చేసి ఆ టెంట్ కిందనే పడిపోయిన అది ఒక దృశ్యం. ఆ దృశ్యం కూడా ఈ సినిమాలో అంటే ఖాళీ పోస్టులను ఫిల్ చేయమని ఒక ప్రొఫెసర్ చేసిన పోరాటం కనిపిస్తుంది. ఇప్పుడు ప్రిన్సిపల్ సీట్ మీదకి వచ్చాను. వచ్చిన తర్వాత హాస్టల్లో ఆర్ట్స్ కాలేజ్ పరిధిలో చదువుకునే విద్యార్థులు 2000 మంది ఉంటారు. 2000 మందికి 3 హాస్టళ్ళు ఉంటాయి. 3 హాస్టల్లో ఉన్న వీళ్ళకి భోజనం పెట్టాలి. నెలకి 30 లక్షల ఖర్చు వస్తుంది. కూరగాయలు ఇతరత్ర గ్రాసరీస్ మొత్తం కలుపుకుంటే 30 లక్షల ఖర్చు వస్తుంది. ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఒక్క పైసా కూడా ఉండదు. దానికి ఫీజులు ఉండవు. సైన్స్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, బిజినెస్ మేనేజ్మెంట్ కాలేజ్, లా కాలేజ్ వాటికి ఫీజులు ఉంటాయి. ఆ ఫీజుల రూపంలో డబ్బు వస్తుంది. ఆ డబ్బు రూపంలో కొంత మేనేజ్ చేస్తారు వాళ్ళు.
కానీ ఆర్ట్స్ కాలేజీకి ఏమాత్రం ఫీజులు కట్టే పరిస్థితి ఉండదు విద్యార్థులు. చిన్న చిన్నవి బోనఫైడ్కి 50 రూపాయలు, ఒక బోనఫైడ్ ఇవ్వాలంటే విద్యార్థికి 50 రూపాయలు. అదే ప్రైవేట్ కాలేజీలో బోనఫైడ్ తీసుకోవాలంటే 500 నుంచి 1000 రూపాయలు పే చేస్తారు. ఇది ఆర్ట్స్ కాలేజీ పరిస్థితి. మరి 30 లక్షలు హాస్టల్కి సప్లై చేసే సప్లయర్కు గ్రాసరీ కోసం ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి అనేది మొదటి ప్రశ్న. 1వ తారీఖు 30వ తారీఖు వచ్చే నాటికి మా ముందుకు వస్తుంది. ఈ 2000 మంది విద్యార్థులకి ప్రభుత్వం ఇవ్వవలసిన స్కాలర్షిప్ 2018 నుంచి 2024 వరకు ఇవ్వలేదు. అంటే 6 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్ సరిగ్గా రావటం లేదు. ప్రభుత్వం స్కాలర్షిప్ ఇవ్వదు, విద్యార్థులు ఫీజు కట్టారు. కానీ 2000 మందికి భోజనం పెట్టాలి, ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాలి? ఇది అతిపెద్ద ప్రశ్న. సీఎం గారి దృష్టికి చాలా సందర్భాల్లో తీసుకెళ్ళాం. దయాకర్ అన్న కూడా ఉన్నాడు, పైగా ఆయన పెద్దల సభలో కనుక వారి దృష్టికి తీసుకెళ్తాడని. అట్లా కనీసం వచ్చిన విద్యార్థులు ఎవరైనా, అయ్యా నీకు సాధ్యమైతే 1,00,000 రూపాయలు నీ ఫీజు ఇక్కడ కట్టవలసి ఉంది, ఎంత కట్టగలుగుతావు? 20,000, 30,000? నీవెంత కట్టగలుగుతావు? ఇదో నా శాలరీ నుంచి నా జేబులో నేను నీకు ఒక 5,000 ఇస్తా. ఇప్పటి వరకు నేను 6 నెలల కాలంలో బహుశా 1,20,000 ఇచ్చాను విద్యార్థులకి, నా పర్సనల్గా నా జీతం నుంచి. వస్తారు పాపం వాళ్ళు, వాళ్ళ ముఖం చూస్తేనే అర్థమవుతుంది వాళ్ళు కట్టలేరని. 5,000 తెచ్చుకున్నా సార్, కానీ 10,000 ఉన్నది, రైట్, ఇదో 5,000 ఉన్నాయి నా జేబులో, వెళ్ళి కట్టుపో. ఇది మేము చేయగలుగుతున్న పని, మా స్థాయిలో మేము చేయగలం. ఇది కాకుండా ఇవాళ సందర్భం ఉంది కనుక చెప్తాను నేను. మన నరసింహరావు గారి వాళ్ళ తమ్ముడి పేరు గుర్తుకు రావట్లేదు, వేదకుమార్ గారికి ఫోన్ చేశాను నేను ఒకరోజు ఇట్లే. సార్ ఇట్లా విద్యార్థులు చాలామంది ఫీజులు కట్టలేకపోతున్నారు, ఏమైనా మీ ఫ్రెండ్స్ ద్వారా కొంత కలెక్ట్ చేసి ఇక్కడ ఉంటే వచ్చిన వాళ్ళకి కొంత హెల్ప్ చేద్దాము అని అంటే, ఒక్క ఫోన్ కాల్తో 24 గంటలు తిరక్క ముందు ఆయన 1,20,000 పంపించాడండి. ఆ 1,20,000 ఒక 5 మంది హ్యాండిక్యాప్డ్ పిల్లలకి వాళ్ళు ఫీజు కట్టలేకపోతే పే చేసి వాళ్ళకి సర్టిఫికెట్స్ ఇచ్చాం. ఇవాళ పొద్దున ఇంటి నుంచి కాలేజీకి కారులో వస్తూ ఒక రిటైర్డ్ టీచర్, ఒక వెల్మాయన ఫోన్ చేసి, ఒక విద్యార్థికి 1,10,000 ఉంది సార్, మీరు ఎంత ఇవ్వగలరంటే ఆయన 25,000 పంపించాడు సార్. నేను ఇంతకుముందే సినిమా చూస్తుంటే మా క్లర్క్ నాకు ఫోన్ చేశాడు, మెసేజ్ పెట్టాడు, సార్ పలానా రవీంద్రరావు గారు 25,000 పంపించాడు సార్ అని. ఆయనకుండే 1,10,000 సినిమాని 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ ఈ సినిమాను చూడాలి, నారాయణమూర్తి గారిని మనం ఆదరించాలి, వారిని గట్టిగా నిలబెట్టాలి. మేము ఉన్నాం సార్ మీ వెనక, మీరు ఇలాంటి సినిమాలు తీయండి అనే ఒక బలాన్ని మనం ఇవ్వాలని కోరుకుంటూ మనం నారాయణమూర్తి గారిని కాపాడుకోవాలి. ఇది నారాయణమూర్తి గారిని కాపాడుకోవడం అంటే ఆయన వ్యక్తిగతమైనటువంటి మనిషిగా కాపాడుకోవడం కాదు. నారాయణమూర్తి గారిని కాపాడుకోవాలి అని మనం అనుకున్నామంటే మంచి వ్యవస్థని కాపాడుకోవాలని దాని అర్థం, మంచి మనుషుల్ని కాపాడుకోవాలని దాని అర్థం. ఇప్పుడు నారాయణమూర్తి గారు చివరి పలుకులతో. మీడియా మిత్రులరా, తమ్ముళ్ళరా, పెద్దలరా, చాలా టైం అయిపోయింది, కాసేపు మాట్లాడతాను. దీంతో దయించి వెళ్తే చాలా సాయం చేశారు, ధన్యవాదాలు మీకు. నారాయణమూర్తి గారిని మనం కాపాడుకోవాలి, నారాయణమూర్తి సినిమాని ఆదరించాలని చెప్పినందుకు. ఈ సభని నిజం చెప్పాలంటే ఈవేళ నేను ఈ మీటింగ్ పెట్టింది కేవలం కాసిం గారి వల్లే. కాసిం గారు రీసెంట్గా నా సినిమా చూశారండి, బ్రహ్మాండంగా మెచ్చుకున్నాడు. ఆయన మెచ్చుకోవడమే కాదు, నారాయణమూర్తి గారు మీ సినిమా మీద మేము రౌండ్ టేబుల్ సమావేశం పెడతాము అని ఆయన అనడం, మీ సినిమాను మేము ఎంకరేజ్ చేస్తాం, ఇలాంటి సినిమాను ఆదరించాలి అని చెప్పడం. ఆ దశలో భాగంగా రౌండ్ టేబుల్ సమావేశం బదులు మీరు షో వేయండి, చాలామంది ప్రముఖులు పిలుస్తాను, ప్రెస్ ముందు మనం చెప్పుకుందాం, ఆ రకంగా పబ్లిష్ చేద్దాం అని చెప్పడం జరిగింది. సో ఇంత చేసినటువంటి కాసిం గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. థ్యాంక్స్ అ లాట్, ప్లీజ్. తర్వాత మన సారు అద్దంకి దయాకర్ గారు, నేను గవర్నమెంట్తో మాట్లాడి ట్యాక్స్ ఇప్పిస్తాను, ట్యాక్స్ లేకుండా చేస్తాను అన్నారు. అలాగే మా శ్రేయోభిలాషి ప్రముఖ కవి అందశ్రీ గారు కూడా ఈ సినిమాకి ట్యాక్స్ ఎగ్జిబిషన్ ఇప్పించాల్సిందిగా
అద్దంకి దయాకర్ గారిని కోరారండి. థ్యాంక్స్ అలాట్ టు అందశ్రీ అన్న అండ్ దయాకర్ గారు. అయితే నా విజ్ఞప్తి, నాకు ట్యాక్స్ ఫ్రీ వద్దు, ఏం వద్దండి, నాకు గవర్నమెంట్ సైడ్ నుంచి ఏ సహకారం వద్దండి ప్లీజ్. నేను కోరుకునేది ఏంటంటే దయచేసి మీరు ప్రమోట్ చేయండి సినిమాని, నా సినిమా గురించి చెప్పండి, సినిమా జనంలోకి వెళ్ళి చెయ్యండి, జనాన్ని చూడమని చెప్పండి. ఏమాత్రం సినిమా బాగుంటే జనాన్ని కనెక్ట్ అయితే సినిమా సక్సెస్ అవుద్ది. ఆ హెల్ప్ చేయండి, దట్స్ వాట్ ఐ వాంట్. అలాగే పెద్దలు కుమారస్వామి గౌడ్ గారికి, సత్యనారాయణ గారు, ఆయన నిజంగా ఆయన ప్రైమ్ 9 టీవీ న్యూస్లో బ్రహ్మాండంగా ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ మాఫీ మీద బ్రహ్మాండాన్ని ఫైట్ ఇస్తున్నాడు ఆయన, సెల్యూట్. సో నా సినిమా అన్నట్టు మెచ్చుకున్నాడు, ధన్యవాదాలు వారికి. అలాగే పెద్దలు నాగేశ్వరరావు గారికి, తమ్ముడు విక్రమ్ గౌడ్ గారికి, ప్రొఫెసర్లు బ్రహ్మాండంగా మాట్లాడారండి, ధన్యవాదాలు మీకు. సినిమా గురించి బ్రహ్మాండం చెప్పారండి. తమ్ముళ్ళారా, విద్యార్థి నాయకులారా, తమ్ముళ్ళారా, మీ అందరికీ నా ధన్యవాదాలండి. తమ్ముడు శభాష్, బాగా మాట్లాడారు, శభాష్. సతీష్ అన్న చాలా హెల్ప్ చేశారు, వందనాలు మీకు. మీడియా మిత్రులారా, ఇంతసేపు మీరున్నారు నా కోసం, నా సినిమాను ప్రమోట్ చేయండి. ఎందుకంటే ఇందాక అందశ్రీ గారు చెప్పినట్టు ఇవాళ సినిమా తీస్తుడు, రిలీజ్ చేస్తుడు, పబ్లిసిటీ చూడు. పబ్లిసిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. పబ్లిసిటీ అనేది లేకపోతే జనం సినిమాకి థియేటర్ రారు. కాబట్టి మాకు జనానికి మధ్య వారసులు ఎవరంటే మీ మీడియా వారే. కాబట్టి దయించి నా సినిమాని ప్రజలు తీసుకుని వెళ్ళండి, మీ దండం పెడుతున్నా. థ్యాంక్స్ అలాట్. ఇక మిత్రులారా, ముఖ్యంగా ఈ సినిమా నేను ఎందుకు తీసానంటే 10 సంవత్సరాల క్రితం వ్యాపం స్కామ్ జరిగింది భారతదేశంలో, ముఖ్యంగా భోపాల్లో, మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో. వ్యాపం స్కామ్ అంటే ఉద్యోగాల కుంభకోణం. ఎంత దాని ఉంటే స్కామ్, సాక్షులు ఇప్పటికీ 100 మందికి పైగా సాక్షులు చంపేశారు. స్టిల్ దట్ కేస్ ఇస్ గోయింగ్ ఆన్. ఉద్యోగాల స్కామ్, ఉద్యోగాలు అమ్మేసుకోవడమే, అర్హులు లేకుండా అనర్హులకి ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతూ బీభత్సలు స్కామ్ చేశారండి. ఆ ఇన్స్పిరేషనే నా సినిమా యూనివర్సిటీ. ఆ తర్వాత మన భారతదేశంలో ఈవేళ ఎప్పుడైతే విద్య ప్రైవేటీకరణ మ్యాక్సిమం అయిపోతున్న దశలో ప్రైవేట్ కాలేజీలు వచ్చేస్తున్నాయో, కార్పొరేట్ కాలేజీలు వచ్చేస్తున్నాయో, మా కాలేజీలో చదివిన వాళ్ళకే నెంబర్ 1 నుంచి 1000 వరకు ర్యాంకులు ఫస్ట్ మేమే అని చెప్పుకోవడం కోసం ఒక పబ్లిసిటీ, ఒక మీడియా గోళ, విభజించినటువంటి లీలా, పేపర్లు మొత్తం యాక్టివిజం యాడ్స్, ఒక్కొక్క యాడ్కి lakhs of rupees. హౌ దే ఆర్ గివింగ్, హౌ మచ్ దే ఆర్ ఎర్నింగ్ అండ్ హౌ మచ్ దే ఆర్ డూయింగ్ బిజినెస్ విత్ ఎడ్యుకేషన్. ఇలాంటి దశలో మా కాలేజీలో చదివిన వాళ్ళకే ర్యాంకులు రావాలని ఒక కృత్రిమ థాట్స్తో, ఒక పేపర్ లీకేజ్ చేస్తూ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. సో ఆ రకంగా మన రాష్ట్రంలో కాదు, భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఇవాళ పేపర్ లీకులు జరుగుతున్నాయి కాలేజీ డేస్లో. కాలేజీ డేస్ అయిపోయిన తర్వాత మనందరూ ఎక్కడికి వెళ్తామండి? ఉద్యోగాలకు వెళ్తాం. ఉద్యోగాలకు వెళ్తుంటే ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాయాలనుకుంటే అక్కడ కూడా మా కోచింగ్ సెంటర్లో చదివిన వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి అని ఒక నోషన్తో, ఒక వ్యాపార దృక్పథంతో ఒక మాఫియా తయారైపోయి అక్కడ కూడా పేపర్ లీకేజీలండి. సేమ్ ఉదాహరణ తీసుకోండి, రీసెంట్గానే ఎంబీబీఎస్ పిహెచ్డి రాసిన వాళ్ళు చాలామందికి నీట్ విషయంలో మీకు గుర్తుపెట్టుకుని తమ్ముళ్ళారా, గుజరాత్లో బీభత్సంగా పేపర్ లీకేజ్ జరిగిపోయాయి. ఒరిస్సా, గుజరాత్, యూపీ, మహారాష్ట్ర, ఢిల్లీ మొత్తం కుదేలైపోయింది. ఇంత పేపర్ లీకేజ్ జరిగిపోతుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఎందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్స్, ఎందుకు సిస్టమ్, ఎందుకు కాన్స్టిట్యూషన్? కాబట్టి పేపర్ లీకేజ్ జరగకూడదు, విద్యను మనం కాపాడుకోవాలి అనే అంశాన్ని నేను ఫీల్ అయ్యి చిత్రమే ఈ యూనివర్సిటీ పేపర్ లీక్. కాబట్టి ఈ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ చూడాలి. అన్నిటిని మించి ప్రభుత్వ విద్యా విధానాన్ని బలోపేతం చేయాలి అని ముఖ్యంగా చెప్పారు సినిమాలో. ఈ ప్రైవేటైజేషన్, కార్పొరేటీకరణ, ఈ మాఫియా దందాలు, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండకూడదు, మొత్తం రూల్ చేయాలి. ప్రభుత్వ విద్యను కాపాడుకోవాలి, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి, విద్యని వైద్యని జాతీయం చేయాలి అనే విషయాన్ని నేను చెప్పాను చిత్రం ద్వారా. ఈ చిత్రం ద్వారా నేను చెప్పినప్పుడు ఇందాక పాసి యాదగిరి గారు చెప్తున్నారు, వరవరరావు గారు సరసని, సాయిబాబు గారు సరసని మిమ్మల్ని కూడా పెడుతున్నాం అంటుంటైనా పెడతారంటుంటే, నేను వరవరరావు గారు అంత, సాయిబాబు గారు అంత గొప్పవాడిని కాను. నేను మామూలు మనిషి, నేను కామన్ మ్యాన్. నేను నా రూట్లో నా పని చూసుకుంటా. ఇక నా విజ్ఞప్తల్లా ఏంటంటే, ఈ సినిమాని నేను ఆగస్టు 22వ తారీఖున రిలీజ్ చేస్తున్నానండి. ఆగస్టు
ఒకటి కదండి, ఆగస్టు 22 అండి. దయించి సినిమాను చూడండి, ఆదరించండి. ఏమాత్రం బాగున్నా 10 మందికి చూడమని చెప్పండి. ఇంకా ఇలా చిత్రాలు తీయడానికి నాకు మంచి శక్తిని ప్రసాదించండి. ఇదే నా విజ్ఞప్తి అండి. ధన్యవాదాలు మీకు. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. నా బర్త్డే కాదు, కాదు 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 అన్న. థ్యాంక్స్ థ్యాంక్స్ కాదు, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. సరే, ఆ హెల్ప్ కూడా ఎక్కర్లేదు కాబట్టి అది కావాలి. మైక్ మైక్ పట్టుకోండి తమ్ముళ్ళు. బాగా